హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎప్పుడైతే అంత ఆయాసపడతా డయాలసిస్లు చేయించుకుంటా వారానికి 3 సార్లు ఇబ్బంది పడతా ఆ పేషెంట్ ప్రాణాన్ని కాపాడటం కోసం ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ ఫిట్గా లేకపోవటం వలన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే ఆప్షన్ అనేది ఉంది. ఆ ఫ్యామిలీ ఫ్రెండ్ అనే ఆప్షన్ ఉండడం వలన ఫ్యామిలీ ఫ్రెండ్గా వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మనం డాక్యుమెంటేషన్ చేసి ప్రాపర్ కమిటీకి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కమిటీకి రెఫర్ చేయడం జరిగింది. కమిటీ అప్రూవల్ వచ్చాకే మనం చేసాం. అది కూడా పేషెంట్ నుంచి ఏమీ ఛార్జ్ చేయకుండా ఆరోగ్యశ్రీలో చేయటం జరిగింది. ఎవరైతే ఆ డోనర్ ఉన్నారో అతను ఒక బ్రోకర్ ద్వారా అప్రోచ్ అయ్యాను. భాష అనే బ్రోకర్ ద్వారా అప్రోచ్ అయ్యాము. ఇది డాక్టర్స్ ఏదైతే చేశారో నాది రైట్ లెఫ్ట్ అనేది ఏం లేదండి. పేషెంట్ యూజువల్గా డోనర్ అనే అతను ఒక కిడ్నీ ఇచ్చేటప్పుడు బెటర్ ఫంక్షనింగ్ కిడ్నీ అంటే సర్జరీ చేసే ముందు జిఎఫ్ఆర్ టెస్ట్ అనేది చేస్తాం. రేడియో న్యూక్లియర్ స్కాన్ ద్వారా జిఎఫ్ఆర్ ఎస్టిమేషన్ చేస్తాం. ఆ ఎస్టిమేషన్ చేసేటప్పుడు ద బెటర్ ఫంక్షనింగ్ కిడ్నీ విల్ బీ ప్రిజర్వ్డ్ టు ది డోనర్. ఆ 2 కిడ్నీలో ఏది మెరుగ్గా పనిచేస్తుందో అది డోనర్కి ఉంచి 2వ కిడ్నీ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ పేషెంట్ విషయంలో కూడా లెఫ్ట్ కిడ్నీ 53 జిఎఫ్ఆర్ ఉంది, రైట్ కిడ్నీ 47 ఉంది. సో బెటర్ కిడ్నీ లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్ ఉంచడం జరిగింది. యాక్చువల్గా రైట్ లెఫ్ట్ తీసిన పేషెంట్కి ఏ ఎఫెక్ట్ రాదు. అండ్ ఈరోజు ఎంతోమంది కిడ్నీ డొనేట్ చేసి చాలా హెల్తీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే కిడ్నీ డొనేట్ చేయగానే నాకు లైఫ్ అయిపోయింది, నేను పని చేయాలనే దాంట్లో ఏ వాస్తవం లేదు. అసలు ఎవరో అనేది తెలియదండి మాకు. అంటే నేను వాట్ ఐ సా ఇస్ ఓన్లీ దట్ పేషెంట్ రిలేటివ్స్ నన్ను అప్రోచ్ అయింది. నేను ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వరకే నేను చూశాను. వాళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్ అన్నారు కాబట్టి వీ టోల్డ్ దమ్ టు గో త్రూ ది ప్రాపర్ ఆథరైజేషన్ కమిటీ టు గెట్ ది అప్రూవల్. హాస్పిటల్ వరకు వచ్చేసి మా మీద ఎలిగేషన్ ఏం లేదండి. వాళ్ళ మధ్య వెనకాల ఏం కౌన్సిలింగ్ చేశారని చెప్తున్నాడు. ఏదైతే భాష నన్ను తీసుకెళ్లారు అక్కడికి, ఏదైతే డోనర్ నాతో పాటు ఎవరికైతే నేను కిడ్నీ దానం చేశాను, నేను ముగ్గురు కలిసి నన్ను ఈ విధంగా అంటే నాకు ఒక రిలేషన్ ఉందని చెప్పమని చెప్పి నాకు డాక్టర్ గారే చెప్పారని చెప్పి మీరు కరెక్ట్ గా చూడండి. అది చూశారు. డాక్టర్ గారు నాతో ఎప్పుడు మాట్లాడలేదండి. మాకు పర్సనల్ గా లేదు జూమ్ లో వచ్చారు. దాంట్లో ఏ వాస్తవం లేదండి. అది ఆ స్టేజ్కి వచ్చాక ఏదైనా చెప్పొచ్చు వాళ్ళు. దాంట్లో ఎటువంటి మీరు అడిగిన దానికి ప్రూఫ్ అండి. లెఫ్ట్ కిడ్నీ 53% ఫంక్షనింగ్, రైట్ కిడ్నీ 47% ఫంక్షనింగ్. 53% అనేది పేషెంట్కి మంచి జరగాలని అది ఉంచేసి రైట్ కిడ్నీ తీయడం జరిగింది. ఇది ప్రూఫ్. ఏం జరిగిందో మనకు తెలియదండి. యాక్చువల్గా యాజ్ ఎ హాస్పిటల్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రీట్మెంట్ చేసాం. ఫైనాన్షియల్ డీలింగ్ అయితే ఏమీ జరగలేదు. దాంట్లో ఎటువంటి వాస్తవం లేదు. అది కూడా ఏ కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆలోచించకుండా ఆరోగ్యశ్రీలో కూడా ఆపరేషన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీ దగ్గర ఎవిడెన్స్ ఆ ప్రూఫ్ ఉంటే మాకు చూపించవచ్చు. ఇప్పుడు డైరెక్ట్గా అతనే చెప్తున్నాడు, డోనరే చెప్తాను 30 లక్షల రూపాయలు నాకు ఇస్తానని ఒప్పుకొని తీరా చూసి వచ్చిన తర్వాత నాకు 30 లక్షల రూపాయలు ఇవ్వలేదు, కేవలం 1,50,000 రూపాయలు మాత్రం ఇచ్చాడని మీ పైన ఆరోపణ. మేము దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. అసలు ఆ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి డాక్టర్కి హాస్పిటల్కి ఎటువంటి అది దాని లేకపోతే వాళ్ళ వైఫే ఇచ్చేది. వాళ్ళ వైఫ్కి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఆయనే తెచ్చుకున్నారు. డోనర్ పక్కన పెట్టి రెసిపియంట్ కిడ్నీ తీసుకున్న వ్యక్తి ఉంటారు కదా, వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. దాంట్లో నిజాలు ఏంటో మీకు తెలుస్తాయి. అసలు యాజ్ ఏ హాస్పిటల్ డాక్టర్ ఇలాంటి దాంట్లో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం అనేది జరగదు. మాకు తెలిసి యాజ్ పర్ రూల్స్ రెగ్యులేషన్స్ నేను ఇప్పుడు 18 years ఆఫ్ ప్రాక్టీస్ ఇన్ నెఫ్రాలజీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదు. నేను ఎప్పుడు పేషెంట్కి ఏది బెస్ట్ చేయగలమో అది చేస్తాం. వాళ్ళు చెప్పారు నెలకి 4, 5, 10 సర్జరీలు జరుగుతున్నాయి. నాకు మా హాస్పిటల్లో 2000 డయాలసిస్ పర్ మంత్ జరుగుతాయి. అంత పేషెంట్ లోడ్ ఉన్నప్పుడు 4-5 ట్రాన్స్ప్లాంట్ నెలకు చాలా తక్కువ. సో దాంట్లో కూడా ఏ ఎలిగేషన్ లేదు. రైట్ లెఫ్ట్లో కూడా కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఆపరేషన్ అయిపోయింది, నాకు బతుకు ఇంకా లేదు అనే విషయంలో కూడా ఏ వాస్తవం లేదు. మీరు కావాలంటే లిటరేచర్ ఎక్కడైనా చూడండి. హెల్తీగా ఉండి డోనర్స్ మనం ఎప్పుడైతే మొత్తం ఇన్వెస్టిగేట్ చేసి వీడికి ఒక కిడ్నీ తీసేసినా కూడా రేపు వీడి ఫ్యూచర్ అంతా బాగుంటుందన్న ఉద్దేశం చూసుకునే చేస్తాం. లేకపోతే పేరెంట్స్ దగ్గరే తీసుకునే వాళ్ళంగా వాళ్ళకి షుగరు బీపీ ఉంది, రేపు వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళ కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అందుకని అది ప్రిఫర్ చేయలేము. మేము నీకు అవకాశం లేదు, డయాలసిస్లోనే ఉన్నాను అయితే నేను చేస్తానని చెప్పాను. అది జరిగిన వాస్తవం. ఇప్పుడు దాకా ఏమి కాల్ చేయలేదు. గతంలో కూడా మీ మీద ఎలిగేషన్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇలాగే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు సేమ్ అలాగే మళ్ళీ మీ మీద రిలేట్ అయ్యారు. అంటే లాస్ట్ టైం జరిగింది ఏంటంటే వాళ్ళు ఏదో వైఫ్ అని చూపించి ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు. బట్ వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ అంటే ఇప్పుడు నేను ఇన్వెస్టిగేట్ చేయలేను పేషెంట్.
వైఫా కాదా ఇదా అనేది మొత్తం అన్ని. సో వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్టర్ ప్రకారం ప్రొసీడ్ చేయడం జరిగింది ఆ కేసు కూడా మేము ఆరోగ్యశ్రీని చేసాం. ఇప్పుడు మనకేంటంటే ఆరోగ్యశ్రీలో వీ డూ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డయాలసిస్ అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్. సో ఈరోజు ఏమవుతుందంటే ఒక ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే భయపడిపోయే స్టేజ్కి వచ్చేసింది. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటివి బయటకు వస్తాయో అలా అని. ఇప్పుడు రోజుకి నేను 50-60 మంది పేషెంట్స్ చూస్తాను. ఆ పేషెంట్నే చూసుకుంటానా, వీడు చెప్పేది కరెక్టా కాదా, వాటి జెన్యున్నెస్ నేను ఎంక్వైరీ చేయలేను కదా. అంటే ఇప్పుడు డోనరే తీసుకొచ్చారా సార్? అంటే ఎవరైతే పేషెంట్ బ్రాట్ డోనర్, పేషెంట్ తీసుకొచ్చాడు. సో పేషెంట్ మనకి ఏమైనా అవైలబుల్గా ఉన్నారు మనకి చేయడానికి? అంటే మామూలు ఫాలోఅప్కి వస్తూ ఉంటారు. సో పేషెంట్ మనతో ఏమైనా మాట్లాడడానికి చెకప్కి వస్తారండి మామూలుగా. ఈ రోజు లేరు కానీ వేరే ఊరు ఆయన చెకప్కి మామూలుగా ఎన్ని వస్తారు. డేస్ అవుతుంది మేడం? 15th June సర్జరీ డేట్. క్రియాటిన్ 0.8 టుడే. మనం ఒక లైఫ్ ఇచ్చాం పేషెంట్కి, ప్రాపర్ వేలో ప్రొసీడ్ అయ్యాం, కమిటీలను. వాళ్ళు ఎక్కడో 30 లక్షలు తీసుకున్నారంటే అది అసలు దానికి కావాలంటే మీరు ప్రూవ్ చేయండి. డాక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యారు, హాస్పిటల్ ఇన్వాల్వ్ అయిందని ప్రూవ్ చేయండి, ఒప్పుకుంటాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.